హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మెమరీ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ చెప్తున్నాను. ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ అని రాశాను. ఎందుకు ఆ విధంగా రాయాల్సి వచ్చిందంటే, నేను సుమారుగా ఒక 100 ప్రోగ్రాంలు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాను. ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా కూడా స్టూడెంట్స్ అంతా నన్ను పదే పదేగా ఒక విషయం అడుగుతుంటారు. సార్, మేము మర్చిపోతున్నాము, అవి ఎలా గుర్తుపెట్టుకోవాలా, దానికి ఏదైనా టెక్నిక్స్ ఉంటే చెప్పండి అని అడుగుతూ ఉంటారు. నేను ఆ మెమరీ టెక్నిక్స్ అప్పుడే ప్రతి ప్రోగ్రాంలో చెప్తున్నాను. చాలామంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆ టెక్నిక్ ఇప్పుడు యూట్యూబ్లో మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సరే, కొన్ని వేల పదాలను ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? కొన్ని పదాలు కాదండి, 10 పదాలు కాదు, 100 పదాలు కాదు, 1000 పదాలు కాదు, కొన్ని వేల పదాలు. అంటే మీరు ఒక 3000 పదాలు నాకు రాసిస్తే అది నేను చదివేసి దానికి తగ్గ టైం తీసుకొని 3000 పదాలు నేను మీకు చెప్పేస్తాను. అదేం పెద్ద కష్టమేం కాదు. నేను చెప్తున్నప్పుడు మీకు చాలా ఆశ్చర్యం కూడా కలగచ్చు. అదేంటి, కొన్ని వేల పదాలు ఎలా గుర్తుపెట్టుకోవాలా? మామూలుగా మనము ఇంట్లో వాళ్ళు ఏదైనా సరుకులు దమ్మని చెప్పి ఒక 4 పేపర్లో రాయడం ఎందుకులే, చెప్తాను విను తీసుకురా అని మీ మదర్ చెప్తే షాప్లోకి వెళ్ళేసి అక్కడ 3 పదాలు గుర్తుకొస్తాయి. అంటే 3 వస్తువు 4వ వస్తువు ఏం చెప్పాను ఆలోచిస్తుంటారు. అలాంటిది కొన్ని వేల పదాలు ఎలా గుర్తుపెట్టుకోవాలా పేపర్ మీద రాసుకోకుండా? ఆ టెక్నిక్ తెలిస్తే చాలండి. ప్రతిదీ టెక్నిక్ అండి. సరే, కొన్ని వేల పదాలు అన్నాను, 100 పదాలుగా. అసలు ముందు ఇప్పుడు మీకు ఒక శాంపిల్గా ఒక 23 పదాలు చెప్తాను. ఆ 23 పదాలు మీ చేతనే ఈ వీడియో అయిపోయే లోపల మీరే ఆ 23 పదాలు చెప్తారు. నన్ను చెప్పమంటే చెప్తా, తర్వాత మీరేమంటారు, అవి మీకు తెలిసిన పదాలే కదా, రోజు మీరు ప్రాక్టీస్ చేసినాయి కదా అనుకుంటారు. అలా కాదు, మీరు మామూలుగా మాకు ఒక 100 పదాలు ఇచ్చినా, 200 పదాలు ఇచ్చినా, 1000 పదాలు ఇచ్చినా నేను చెప్తాను. సరే, ఎలా చెప్పాలనేది నేను టెక్నిక్ చెప్తే ఆ తర్వాత ఇంత సులభమా అనిపిస్తుంది మీకే. ఓకే, చెప్పమంటారా? సరే, చూడండి, ఈ పదాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి? నెంబర్ 1 ఫారెస్ట్, నెంబర్ 2 మ్యారేజ్, నెంబర్ 3 మ్యాంగో, నెంబర్ 4 నైఫ్, నెంబర్ 5 గోల్డ్ కాయిన్, నెంబర్ 6 క్యామిల్, నెంబర్ 7 డాక్టర్, నెంబర్ 8 న్యూస్ పేపర్, నెంబర్ 9 రాజీవ్ గాంధీ, నెంబర్ 10 ఏరోప్లేన్, నెంబర్ 11 మంకీస్, నెంబర్ 12 గర్ల్, నెంబర్ 13 పోలీస్, నెంబర్ 14 టార్చ్ లైట్, నెంబర్ 15 బ్లాస్ట్, నెంబర్ 16 క్లౌడ్స్, నెంబర్ 17 గార్డెన్, నెంబర్ 18 బ్యాగ్, నెంబర్ 19 డైమండ్స్, నెంబర్ 20 డ్రీమ్, నెంబర్ 21 వాటర్, నెంబర్ 22 మదర్, నెంబర్ 23 సైకిలింగ్. ఇప్పుడు ఇక్కడ 23 పదాలు చెప్పాను. ఈ 23 పదాలు నేను ప్రిపేర్ చేసినవి కాదండి. ఆ ప్రోగ్రాంలో 1 డే ట్రైనింగ్లో ఒక 23 మంది స్టూడెంట్స్ను, ఎందుకంటే అక్కడ 1000 పదాలు చెప్పాలంటే కష్టం కదా, ఎందుకంటే మెయిన్ స్పోకెన్ ఇంగ్లీష్ కదా, హైలైట్ చేయాలా. సరే, అక్కడ ఒక 23 మంది స్టూడెంట్స్ను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పదం చెప్పమన్నాను. చెప్పారు. ఆ చెప్పినవన్నీ అలానే 23 పదాలు చెప్పేశా. ఆ 23 పదాలు బిగినింగ్ నుంచి ఎండ్, మళ్ళీ ఎండింగ్ నుంచి బ్యాక్, అంటే రివర్స్లో. అంటే ఇప్పుడు 1 నుంచి 23, మళ్ళీ 23, 22, 21, 20, 19, తర్వాత 5వ పదం ఎంత, 10వ పదం ఎంత, 23వ పదం ఎంత అన్నా కూడా మనం చెప్పచ్చు. అది పెద్ద కష్టమేం కాదు. 23 అంటే బయాడ్ చేసి చెప్తారనుకోండి. సపోజ్ నేను 1000 పదాలు ఇచ్చి 555వ పదం ఎంత, 436వ పదం ఎంత అంటే వీలవుతుందా? కష్టమే అనుకుంటారు కదా. ఏం కష్టం కాదండి. ఇప్పుడు ముందు ఈ 23 పదాలు నేను చెప్పమన్నా కూడా చెప్పేస్తా చూడకుండా. రివర్సల్ చెప్తాను, బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తాను, మధ్యలో మీరు ఏమైనా అడిగినా చెప్తాను, లేదా ఒక పదం అడిగి దాని నెంబర్ ఎంత అంటే చెప్తాను. అదేం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు నేను చెప్పేకంటే కూడా ఇప్పుడు మీ చేత నేను చెప్పిస్తా, ఇప్పుడే ఈ వీడియో అయిపోయే లోపలే. ఓకే, సరే. అయితే మీరు ఈ పదాలన్నీ చెప్పాలా అంటే
మీకు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. మీ కాన్సన్ట్రేషన్ అంతా నేను చెప్పే విషయం మీదనే ఉండాలి. మీకు ఎక్కడైనా పక్కన సౌండ్లు అవి వస్తే కూడా కొంచెం సౌండ్ లేని ప్లేస్లో మీరు చక్కగా ఈ వీడియో చూస్తూ ఉండండి. చెప్పే కదా. ఇప్పుడు మీకు కాన్సన్ట్రేషను ఎంత కాన్సన్ట్రేషన్ అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో అయిపోయే లోపల ఈ 23 పదాలు చూడకుండా మీరు చెప్పలేకపోయారు అంటే నేను చెప్పిన విషయం మీద కాన్సన్ట్రేషన్ మీకు లేదు అని అర్థం. అంటే మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. దానివల్ల ఏం చెప్తానంటే వాళ్ళందరినీ 500 మంది క్లాసులో ఉంటే హైదరాబాద్ లాంటి ప్లేస్లో 500 మంది స్టూడెంట్స్ వస్తారు. 500 మందిని కళ్ళు మూసుకోమని చెప్తాను. అప్పుడు కళ్ళు మూసుకుంటే కాన్సన్ట్రేషన్ అంతా నేను చెప్పే విషయం మీదనే ఉంటుంది. ఈ బోర్డు మీద కానీ ఏమి పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చూడకుండా కూడా. ఎందుకంటే ఆ విషయం చెప్పేటప్పుడు అంటే మీరు 23 పదాలు చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఒక 200 పదాలు ఇచ్చినా కూడా మీరే చెప్తారు. అదేం పెద్ద కష్టమేం కాదు. ఓకే సరే. ఇప్పుడు ఈ వీడియో ఎందుకంటే మా వీడియోలు రోజు కొన్ని వేల మంది చూస్తున్నారు. అదేవిధంగా ఈ వీడియో కూడా చూస్తూ ఉంటారు. సో మీరు కళ్ళు మూసుకొని కాన్సన్ట్రేషన్గా నేను చెప్పే విషయం మీదనే మీరు దృష్టి పెట్టండి. కళ్ళు తెరిచి మీరు అటుపక్క ఇటుపక్క చూసి నేను చెప్పే విషయం మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే చెప్పలేరు. సరే కళ్ళు మూసుకున్నారా? సరే ఇప్పుడు నేను ఇక్కడ ఈ వీడియోలో ఆ స్క్రీన్ తీసేసి ఎంటీ స్క్రీన్ పెడుతున్నాను. ఎంటీ స్క్రీన్ పెట్టేకాడికంటే కూడా ఒక మ్యాటర్ రాస్తున్నాను. ఏం చూస్తున్నాను చూడండి. ఒక్కసారి మీరు ఇప్పుడే చూడండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద చూడాలనిపిస్తుంది. ఓకే ఇప్పుడు చూడండి ఒకసారి స్క్రీన్ మీద. దయచేసి కళ్ళు తెరవద్దు. నేను చెప్పేంత వరకు మీరు కళ్ళు తెరిచి ఈ స్క్రీన్ చూస్తే మీ కాన్సన్ట్రేషన్ నేను చెప్పే వాటి మీద ఉండదు. మీరు ఈ పదాలు గుర్తు పెట్టుకోలేరు. నేను కళ్ళు తెరవడినంత వరకు మీకు స్క్రీన్లో ఇలానే ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నారా? కళ్ళు మూసుకోకపోతే కూడా చెప్పలేరండి. అంటే కాన్సన్ట్రేషన్ మీకు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కాన్సన్ట్రేషన్ నేను చెప్పేదాని మీద దృష్టి పెట్టినప్పుడు పక్కన ఏదైనా శబ్దం వచ్చినా కూడా మీకు దాని గురించి పట్టించుకోరు. ఓకే కళ్ళు మూసుకున్నారు కదా, మీ ఇష్టం. కళ్ళు మూసుకుంటేనే కాన్సన్ట్రేషన్గా నేను చెప్పేది వింటేనే మీకు. సరే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా అండి. ఒక్క సెకండ్ సైలెంట్గా ఉండండి. సరే అండి, ఇక్కడ మొత్తం 23 పదాలు అని చెప్పాను. 230 పదాలను కూడా సేమ్ ఫార్ములానే. ఇక్కడ ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క పదం చెప్పిన అన్నారు. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలా? ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫారెస్ట్ అన్నా అండి. ఇమ్మీడియట్గా దాన్ని ఒక కథలాగా మనము అల్లుకోవాలా. కథలాగా అల్లుకోవడం అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు కంప్యూటర్ ముందు ఉన్నారు, నేను కంప్యూటర్ ముందు ఉన్నాము. ఆఫీస్లో లేదా మీరు ఇంట్లోనో ఏదో ఒక ప్లేస్లో ఉన్నారు. మీరు ఆ ప్లేస్ అనేది ఫారెస్ట్లో ఉన్నట్టు ఊహించుకోండి. ఎక్కడున్నట్టు ఊహించుకోవాలా? ఫారెస్ట్. ఇప్పుడు ఎక్కడున్నామంటే మీరేమనాలా? ఫారెస్ట్ అనాలి. అంతే కదా. మీరు ఎక్కడున్నారంటే ఫారెస్ట్. తర్వాత వర్డ్ ఇంకొక స్టూడెంట్ మ్యారేజ్ అని చెప్పాడు. అంటే ఫారెస్ట్కు మ్యారేజ్కి లింక్ పెట్టాల. ఆ లింక్ డిఫరెంట్గా మీరు ఎంత డిఫరెంట్గా ఆలోచిస్తే అంత డిఫరెంట్గా ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు ఫారెస్ట్, రెండో వర్డ్ మ్యారేజ్ అన్నారు. అంటే ఫారెస్ట్లో మ్యారేజ్ జరుగుతుంది. మనము ఫారెస్ట్కి ఎందుకు వెళ్ళాము? మ్యారేజ్ చూడ్డానికి వెళ్ళాము అనుకోండి. మన ఫ్రెండ్దో ఎవరిదైతేనేమి మొత్తానికి మ్యారేజ్ జరుగుతుంది. ఫారెస్ట్లో ఏం జరుగుతుందండి? మనసులోని మీరు చెప్పండి, ఏం జరుగుతుంది? మ్యారేజ్. అంటే ఫస్ట్ వర్డ్ ఫారెస్ట్, రెండో వర్డ్ మ్యారేజ్. మూడో వర్డ్ స్టూడెంట్ ఏం చెప్పాడంటే ఒక స్టూడెంట్ మ్యాంగో అని చెప్పాడు. అంటే వాళ్ళ బుద్ధి పుట్టిన పదం చెప్తారండి. ఏ పదం చెప్పినా కూడా మనం లింక్ ఇచ్చుకోవాలి. ఆ లింకు ఎంత డిఫరెంట్గా అన్ఇమాజినరీగా ఉంటే మీకు ఈజీ గుర్తుంటుంది. సరే ఇప్పుడు మ్యాంగో. ఇప్పుడు మ్యాంగోకు మ్యారేజ్కి లింక్ పెట్టాలా. ఆ లింక్ ఎలా ఊహించుకోవాలంటే నేను ఊహించుకున్న విషయం నేను చెప్తున్నాను, మీరు ఇంకో విధంగా కూడా ఊహించుకోవచ్చు. రేపు ఎప్పుడైనా ఏదైనా ఇదే విధంగా చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళ ఊహ ఆ ఊహకు తగ్గట్టు పెట్టుకుంటారు. నేను ఏ విధంగా ఊహించి గుర్తుపెట్టుకున్న విషయం చెప్తే మీకు ఈ కథ ఈజీ గుర్తుంటుంది. ఆ తర్వాత ఇదే విధంగా పదాలు మీరు డిఫరెంట్గా ఊహించుకోవచ్చు. మ్యాంగో జనరల్గా మ్యారేజ్లో మనం ఏదో ఒకటి తీసిపోయి వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు మనకు తాంబూలము ఏదో సంథింగ్ ఇస్తారు. ఇచ్చేటప్పుడు మ్యాంగో ఇచ్చినట్టు అనుకోండి.
ఏమి ఇచ్చారండి? మ్యాంగో. ఇప్పుడు 3 పదాలు మీరు చెప్పమంటే మీరు చెప్తారు. మనం ఎక్కడున్నాము? ఫారెస్ట్. దేనికి వెళ్ళాము అక్కడ? మ్యారేజ్ చూడడానికి. మ్యారేజ్లో మనకేమి ఇచ్చారు? మ్యాంగో. సో ఇదే విధంగా నేను స్టోరీ మొత్తం కంటిన్యూ చేసి చెప్తాను. మొత్తం మీరు కాన్సన్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో స్క్రీన్కి వెళ్ళి చూడొద్దు. ఓకే. మ్యాంగో. తర్వాత వాడు నైఫ్. అంటే మ్యాంగోకు నైఫ్కు లింక్ పెట్టాల. అంటే మనము మ్యారేజ్లో మనకు నైఫ్ ఇచ్చారు. ఎందుకు? ఆ మామిడికాయ కోసుకోమని చెప్పడానికి వాళ్ళు నైఫ్ ఇచ్చారు. మ్యాంగో కోసుకోవడానికి ఏమిచ్చారు? నైఫ్ ఇచ్చారు. తర్వాత వాడు గోల్డ్ కాయన్ అన్నారు. గోల్డ్ కాయన్కు లింక్ పెట్టాలి. ఎలా? జనరల్గా మామిడికాయ కోస్తే లోపల ఏముంటుంది? టెంకే ఉంటుంది. కానీ ఇక్కడ గోల్డ్ కాయన్ ఉన్నట్టు ఊహించుకోండి. కత్తితో మ్యాంగోని కోస్తే ఏముంది? గోల్డ్ కాయన్ ఉందండి. ఇప్పుడు చెప్పండి పదాలు ఇప్పటి వరకు గోల్డ్ కాయన్ వరకు. ఫారెస్ట్, మ్యారేజ్, మ్యాంగో, నైఫ్, గోల్డ్ కాయన్. ఇదే విధంగా కంటిన్యూ కావాలండి. ఓకే. తర్వాత వాడు క్యామిల్. క్యామిల్ అంటే ఒంటె. అక్కడ ఎలా ఊహించుకుంటే సరిపోద్ది? క్యామిల్ అంటే అది ఎట్లా అడవి కాబట్టి దూరా నుంచి క్యామిల్ వస్తుందండి. ఏమొస్తుందండి? దూరా నుంచి క్యామిల్ వస్తుంది. తర్వాత వాడు ఒక స్టూడెంట్ డాక్టర్ అన్నాడు. క్యామిల్కు డాక్టర్కు లింక్ పెట్టాలా? సింపుల్. దూరా నుంచి వచ్చే క్యామిల్లో డాక్టర్ కూర్చొని వస్తున్నాడు. అంటే బస్సులలో సైకిల్ మీద స్కూటర్ల మీద పోతే అడవిలో పంచర్లు అవుతాయని చెప్పేసి అందరు జంతువుల మీద వస్తున్నారు. ఒక ఆయన డాక్టరు దూరా నుంచి దేని మీద వస్తున్నాడు? క్యామిల్ మీద వస్తున్నాడు. క్యామిల్ మీద ఎవరు వస్తున్నారు? డాక్టర్ వస్తున్నాడు. ఓకే. తర్వాత వాడు న్యూస్ పేపర్. న్యూస్ పేపర్కు డాక్టర్కు లింక్ పెట్టాలి. సింపుల్ అండి. ఆ క్యామిల్ మీద డాక్టర్ ఊరికే రావట్లే, న్యూస్ పేపర్ చదువుతూ వస్తున్నాడు. ఏం చదువుతూ వస్తున్నాడు? న్యూస్ పేపర్ చదువుతూ వస్తున్నాడు. ఒకవేళ నవల చదువుతుంటే నవలని పెడతాం. అట్లా లింక్ మీ ఇష్టం అండి. ఓకే. న్యూస్ పేపర్ చదువుతూ వస్తున్నాడు. తర్వాత వాడు ఒక స్టూడెంట్ రాజీవ్ గాంధీ అన్నాడు. సింపుల్. న్యూస్ పేపర్కు రాజీవ్ గాంధీకి లింక్ పెట్టాలా? దానికి లింక్ ఏం పెట్టా అంటే నేను ఆ రోజు రాజీవ్ గాంధీ చనిపోయాడు. జనరల్గా చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ ఆ రోజు అతనికి సంబంధించిన న్యూసే మొత్తం ఉంటుంది కాబట్టి ఆయన ఫోటో న్యూస్ పేపర్లో ఉంది. న్యూస్ పేపర్లో ఎవరి ఫోటో ఉందండి? రాజీవ్ గాంధీ ఫోటో ఉంది. న్యూస్ పేపర్లో రాజీవ్ గాంధీ ఫోటో. తర్వాత వాడు ఏరోప్లైన్. లింక్ పెట్టాలి ఏదో విధంగా. ఏ విధంగా పెట్టుకోవచ్చు? ఏరోప్లైన్. ఇప్పుడు మనం అడవిలో ఉన్నాము. జనరల్గా మనము సిటీలో ఉంటే పైన ఫ్లైట్ పోతుంటే శబ్దం పెద్దగా వినిపించదు. అదే అడవిలో ఉంటే ఏ కారణంలో పోయినా కూడా ఏరోప్లైన్ శబ్దం బాగా వినపడతా ఉంటుంది. అంటే ఏరోప్లైన్ పైన పోతా ఉంది. తర్వాత వాడు మంకీస్ అన్నారు. ఇప్పుడు ఏరోప్లైన్లో జనరల్గా మనుషులు ఉంటారండి. కానీ ఇక్కడ మంకీస్ ఉన్నట్టు ఊహించుకోండి. అంటే మనము డిఫరెంట్గా, ఎంత డిఫరెంట్గా ఊహించుకుంటే అన్ఇమాజినరీగా అంత ఈజీగా గుర్తుంటుంది మనకు. మంకీస్ అంటే కోతులు. ఏరోప్లేన్లు ఏమున్నాయి? మంకీస్ ఉన్నాయండి. తర్వాత వాడు గర్ల్ అని చెప్పారు. అంటే అమ్మాయి. అంటే మంకీస్తో పాటు ఒక అమ్మాయి కూడా ఉన్నట్టు ఊహించుకోండి. గర్ల్. తర్వాత వాడు పోలీస్. అంటే ఆ అమ్మాయికి పోలీసుకు లింక్ పెట్టాలి. ఎలా లింక్ పెట్టాలా? సింపుల్. జనరల్గా ఎవరిని అరిస్తే పోలీసు వస్తారు కదా, ఆ విధంగా ఆ అమ్మాయి అరిచింది. ఎందుకు అరిచింది? ఆ కోతులను చూసి అరిచింది. కోతులు నల్లగా ఉన్నాయి, ఒక్కసారి చూసి హెల్ప్ అని అరిచింది. అంతలేక అక్కడ పోలీసు వచ్చాడు. గర్ల్ అమ్మాయి అరిస్తే ఎవరు వచ్చారు? పోలీసు వచ్చాడు. తర్వాత వాడు టార్చ్ లైట్ అన్నారు. సింపుల్. జనరల్గా పోలీసు చేతిలో లాఠీ ఉంటుంది, కానీ ఇక్కడ టార్చ్ లైట్ ఉన్నట్టు ఊహించుకోండి. అంటే అతను ఆ అమ్మాయి హెల్ప్ అనగానే పోలీసు వచ్చాడు. పోలీసు చేతిలో టార్చ్ లైట్ ఉంది, బాగా చీకటిగా ఉంది. ఆ చీకట్లో పోలీసు టార్చ్ లైట్ వేశాడు. ఆ తర్వాత వాడు బ్లాస్ట్ అని చెప్పారు. బ్లాస్ట్ అంటే ఒక్కసారి బాంబు వెళ్ళినట్టుగా ఒక బ్లాస్ట్కు టార్చ్ లైట్ లింక్ పెట్టాలి. సింపుల్. ఏరోప్లైన్లో పోలీసు టార్చ్ లైట్ వేశాడు. పోలీసు టార్చ్ లైట్ వేసినప్పుడు ఆ లైటింగ్ ఏరోప్లైన్లో ఉన్న వైర్లకు ఫోకస్ అయ్యి ఒక్కసారి ఏరోప్లైన్ బ్లాస్ట్ అయింది.
అలా డిఫరెంట్గా ఊహించుకోవాలా. అలా ఊహించుకున్నప్పుడే మనము ఈ కథ ఆ విధంగా లింక్స్ పెట్టుకున్నప్పుడే మీకు ఈజీ గుర్తుంటుంది. జనరల్గా టార్చ్ లైట్ వేస్తేనే బ్లాస్ట్ అవుద్దా? కాదు, అట్లా ఊహించుకోవాలా. ఏమైంది? బ్లాస్ట్ అయింది. తర్వాత వర్డ్ క్లౌడ్స్ అంటే మేఘాలు. ఈ బ్లాస్ట్లో ఉన్న పొగంతా మేఘాలు కలుగుతుంది. మొత్తం మేఘాలు కవర్ అయిపోయింది. అంటే మేఘాలకు మొత్తం కనపడంలే, ఆ విధంగా అయింది. అంటే బ్లాస్ట్లో జరిగినప్పుడు దాని పొగంతా మేఘాలకు కవర్ అయిపోయింది. తర్వాత కూడా గార్డెన్. క్లౌడ్స్కు గార్డెన్కు లింక్ పెట్టాలా. ఎలా లింక్ అంటే, గార్డెన్లో మనం నిలబడితే అలా తల పైకెత్తితే పొగంతా కనపడుతుంది ఆ క్లౌడ్స్కు, అంటే క్లౌడ్స్. తర్వాత వర్డ్ బ్యాగ్. సింపుల్. గార్డెన్లో ఎవరో బ్యాగ్ మర్చిపోయారు, అట్లా లింక్ పెట్టుకోవాలా. ఎవరో ఏం మర్చిపోయారు? బ్యాగ్ మర్చిపోయారు. తర్వాత వర్డ్ డైమండ్స్ అన్నారు. సింపుల్. ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏమున్నాయంటే డైమండ్స్ ఉన్నాయి. ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏమున్నాయి? డైమండ్స్ ఉన్నాయి. తర్వాత వర్డ్ డ్రీమ్, కళ. డ్రీమ్ అంటే కళ. తర్వాత ఒక స్టూడెంట్ చెప్పాడు డ్రీమ్ అన్నాడు. ఆ డ్రీమ్కు డైమండ్స్కు లింక్ పెట్టాల. సింపుల్. ఇదంతా కళ. ఫారెస్ట్ పిండి జరగడం, మ్యారేజ్కి వెళ్ళడం, ఎంత కూడా కళ. తర్వాత వాడు వాటర్. వాటర్కు డ్రీమ్కు లింక్ పెట్టాల. సింపుల్. మన మీద ఎవరో వాటర్ పోసారు, ఒక్కసారి మనం కళ్ళు తెరిచాము, అరే ఇదంతా కళ అని మనం అనుకున్నాము. తర్వాత వాడు ఏంటి? వాటర్. తర్వాత వాడు మదర్. ఆ పోసింది ఎవరో కాదు, మన అమ్మే పోసింది అని కూడా సరిపా. ఆ వాటర్ పోసింది ఎవరు? మదర్. తర్వాత వాడు సైకిలింగ్, అంటే సైకిల్లో వెళ్ళాను అని అర్థం. అంటే మదర్ లేచింది, అదే వాటర్ పోసింది, లేసాము, ఇదంతా కళ అనుకున్నాము. తర్వాత ఆమె సరుకులు తెమ్మని చెప్పేసి సైకిల్లో పోమన్నది, సైకిలింగ్ అన్నాం. సరే, ఇప్పుడు మళ్ళీ బ్రీఫ్గా గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడ ఉన్నామంటే ఫారెస్ట్లో ఉన్నాం. ఫారెస్ట్లో ఏం జరుగుతుంది? మ్యారేజ్ జరుగుతుంది. మ్యారేజ్లో మనకేమి ఇచ్చారు? మ్యాంగో ఇచ్చారు. మ్యాంగోతో పాటు మ్యాంగోను కోసుకోవడానికి ఏమి ఇచ్చారు? నైఫ్ ఇచ్చారు. మ్యాంగోను నైఫ్తో కోసి లోపల చూస్తే ఏమున్నాయి? టెంకి బదులు గోల్డ్ కాయలు ఉన్నాయి. దూరం నుంచి రకరకాల జంతువులు వస్తారు. ఒక ఆయన దూరానికి ఏమొస్తుంది? జంతువు క్యామిల్ వస్తుంది. దాని మీద ఎవరున్నారు? డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ చేతిలో ఏముంది? న్యూస్ పేపర్ ఉంది. ఆ న్యూస్ పేపర్లో ఎవరి ఫోటో ఉంది? రాజీవ్ గాంధీ ఫోటో ఉంది. పైన ఏం పోతుంది? శబ్దం వస్తుంటే పైన చూస్తే ఏరోప్లేన్ పోతుంది. ఏరోప్లేన్లో ఏమున్నాయి? మంకీస్ ఉన్నాయి. మంకీస్తో పాటు ఎవరున్నారు? ఒక గర్ల్ ఉంది. గర్ల్ ఏం చేస్తే పోలీసు ఇచ్చాడు? హెల్ప్ హెల్ప్ అని అరిస్తే పోలీసు వచ్చాడు. పోలీసు చేతులు ఏముంది? టార్చ్ లైట్ ఉంది. టార్చ్ లైట్ వైర్ల మీద ఫోకస్ చేయగానే ఏమైంది? బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయ్యి ఏమైంది? ఆ పొగంతా క్లౌడ్స్కు అంటుకుంది. క్లౌడ్స్ మొత్తం కవర్ అయిపోయింది. మనం ఎక్కడుండి క్లౌడ్స్కి వెళ్ళి చూస్తే కనబడుతుంది? గార్డెన్లో నిలబడి, అంటే అడవులో కూడా గార్డెన్లు ఉంటాయి కదా, ఆ గార్డెన్లో నిలబడి పైకి చూస్తే మనకు క్లౌడ్స్ కనపడతా ఉన్నాయి. ఆ గార్డెన్లో ఎవరో ఏం పోగొట్టుకున్నారు? బ్యాగును పోగొట్టుకున్నారు. బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏమున్నాయి? డైమండ్స్ ఉన్నాయి. డైమండ్స్ ఉన్నాయి. తర్వాత పడింది ఇదంతా డ్రీమ్. డ్రీమ్ అన్న విషయం ఎప్పుడు తెలిసింది? ఎవరో నీళ్లు పోసారు. పోసింది ఎవరు? నీళ్లు? మదర్. తర్వాత ఏం చెప్పింది? మదర్ బయటికి బజార్కి వెళ్ళి సరుకులు తెమ్మనేది, మీరు సైకిల్ వేసుకొని వెళ్ళారు. సరే, ఇప్పుడు ఫస్ట్ వర్డ్ ఏంటి? ఫారెస్ట్. లాస్ట్ వర్డ్ ఏంటి? సైకిలింగ్. అంటే మీరు దీనికి ఏం గుర్తుపెట్టుకోవాలా? ఫారెస్ట్ టు సైకిలింగ్. ఫారెస్ట్ టు అంటే ఈ స్టోరీ పేరు ఫస్ట్ పదము లాస్ట్ పదము స్టోరీ పేరు పెట్టుకోవాలా. ఫారెస్ట్ టు సైకిలింగ్. ఇప్పుడు ఈ ఫారెస్ట్ టు సైకిలింగ్, ఇప్పుడు మీ వయసు 30 ఏళ్ళు అయితే 90 ఏళ్ళప్పుడు నేను మీకు ఫోన్ చేసినా కూడా ఈ స్టోరీ చెప్పండి అంటే ఖచ్చితంగా చెప్తారు. మీరు ఏదైనా ఒక సినిమా చూసి ఆ సినిమా చెప్పమంటే కొంచెం గుర్తుంటాయి, కొంచెం గుర్తుండవు, అన్నీ ఉంటాయి. కానీ ఇది మటు ఖచ్చితంగా గుర్తుంటుంది. సరే, ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత అడిగితే మీరు చెప్తారో లేదు, అసలు ముందు ఇప్పుడు చెప్తారో లేదో ముందు చూద్దాం. సరే, ఇప్పుడు మీరు మనసులో అనుకుంటా ఉండండి, నేను నెక్స్ట్ అంటుంటాను, మీరు ఒక పదం చెప్తుండండి. ఇక్కడ మీరు, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు.
కొన్ని వేల మంది వాళ్ళ వాళ్ళ ప్లేస్లో ఉండి చూస్తూ ఉంటారు. నేను నెక్స్ట్ నెక్స్ట్ అంటుంటాను, మీరు ఒక పదం చెప్పండి, ఆ పదమే నేను కూడా చెప్తుంటాను. ఓకే, నెంబర్ 1 చెప్పండి, ఫారెస్ట్. ఓకే, నెక్స్ట్ మ్యారేజ్. నెక్స్ట్ మ్యాంగో. నెక్స్ట్ కళ్ళు మడుగు తెరవద్దండి నేను చెప్పేంత వరకు. నైఫ్. నెక్స్ట్ గోల్డ్ కాయిన్. నెక్స్ట్ క్యామిల్. నెక్స్ట్ ఆలోచించండి, డాక్టర్. నెక్స్ట్ న్యూస్ పేపర్. నెక్స్ట్ రాజీవ్ గాంధీ. నెక్స్ట్ ఏరోప్లేన్. నెక్స్ట్ మంకీస్. నెక్స్ట్ గర్ల్. మనసులో మీరు అనుకుంటా ఉండండి, గర్ల్. మీరు అనుకున్నదే నేను చెప్తున్నాను, ఏం లేదు. గర్ల్. నెక్స్ట్ పోలీస్. నెక్స్ట్ టార్చ్ లైట్. నెక్స్ట్ బ్లాస్ట్. నెక్స్ట్ క్లౌడ్స్. నెక్స్ట్ గార్డెన్. నెక్స్ట్ బ్యాగ్. నెక్స్ట్ డైమండ్స్. నెక్స్ట్ డ్రీమ్. నెక్స్ట్ వాటర్. నెక్స్ట్ మదర్. నెక్స్ట్ సైక్లింగ్. చూసారా? ఇప్పుడు మీరు చెప్పారు. సరే, ఇప్పుడు రివర్స్లో చెప్పాలా? ఏం లేదండి, ఆ కథనే మీరు రివర్స్లో ఊహించుకుంటారండి. ఆయన ఎలా చెప్తారో లేదో చూద్దాం, మీరే చూద్దాం. ఓకే, ఫస్ట్ వర్డ్ ఏంటండి? అదే లాస్ట్ వర్డ్ సైక్లింగ్. నెక్స్ట్ ఆలోచించండి, మదర్. ఒకవేళ మీరు చెప్పలేదంటే ఇంకా చెప్పలేకపోతున్నారంటే మీరు కాన్సన్ట్రేషన్ దీని మీద ఇందాక చెప్పినప్పుడు వినలేదని అర్థం. సైక్లింగ్, తర్వాత నెక్స్ట్ మదర్, నెక్స్ట్ వాటర్, నెక్స్ట్ డ్రీమ్, నెక్స్ట్ డైమండ్స్, నెక్స్ట్ బ్యాగ్, నెక్స్ట్ గార్డెన్, నెక్స్ట్ క్లౌడ్స్, నెక్స్ట్ బ్లాస్ట్, నెక్స్ట్ టార్చ్ లైట్, నెక్స్ట్ పోలీస్, నెక్స్ట్ గర్ల్, నెక్స్ట్ మంకీస్, నెక్స్ట్ ఏరోప్లేన్, నెక్స్ట్ రాజీవ్ గాంధీ, నెక్స్ట్ న్యూస్ పేపర్, నెక్స్ట్ డాక్టర్, నెక్స్ట్ క్యామిల్, నెక్స్ట్ గోల్డ్ కాయిన్, నెక్స్ట్ నైఫ్, నెక్స్ట్ మ్యాంగో, నెక్స్ట్ మ్యారేజ్, నెక్స్ట్ ఫారెస్ట్. ఎంత ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో చూస్తారు కదా. ఇప్పుడు ఇక్కడ 23 పదాలు చెప్పాను, 230 పదాలు చెప్పినా కూడా ఇదే పద్ధతి. అయితే మీరు ఆ పద్ధతి ఆలోచించేటప్పుడు డిఫరెంట్గా ఆలోచించాలి. డిఫరెంట్గా ఆలోచించాలి. డిఫరెంట్గా ఆలోచించినప్పుడే ఆ స్టోరీ మీకు ఈజీగా గుర్తుంటుంది. ఫారెస్ట్ టు మ్యారేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. తర్వాత సరే, ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పమన్నాను, మళ్ళీ రివర్సల్ చెప్పమన్నాను. ఇప్పుడు 15వ పదం ఎంత అంటే మీరు చెప్పగలగాల. దానికి ఏంటి టెక్నిక్? నేను దానికి టెక్నిక్ మీకు తర్వాత ఇంకో వీడియోలో చెప్తాను. సరే, ఇప్పుడు కళ్ళు తెరవండి కళ్ళు, నో ప్రాబ్లం. తెరిచారా? ఇప్పుడు చూడండి, స్క్రీన్లో ఏముంది? ఇప్పుడు కళ్ళు తెరవండి. చూసారా? ఎంత కష్టం అనుకున్నది తెలిసిన తర్వాత ఇంత సులభమా అని మీకు అనిపిస్తుంది కదా. అంతేనండి, ఏ విషయమైనా ప్రపంచంలో ఏదైనా సరే మనకు తెలియనంత వరకు చాలా కష్టం అనుకుంటుంది. తెలిసిన తర్వాత ఇంత ఈజీనా? అదేవిధంగా ఇంగ్లీష్ కూడా మీరు కష్టం అనుకుంటుంటారు, కానీ చాలా ఈజీ. నాకు తెలిసి ప్రపంచంలో కష్టమైంది ఏంటంటే తెలుగు నేర్చుకోవడం. అలాంటి తెలుగు మీరు నేర్చుకున్నారు, కష్టమైన తెలుగు నేర్చుకున్నారు. ఇప్పుడు ఇష్టమైన ఇంగ్లీష్ను అంటే ప్రపంచంలో సులభమైంది ఏంటంటే నాకు తెలిసి ఇంగ్లీషే. ఎందుకు ఇంగ్లీష్ అంత సులభం అంటున్నా అంటే చూడండి,
నేను తిన్నాను, మీరు తిన్నారు, నువ్వు తిన్నావు, అతను తిన్నాడు, ఆమె తిన్నది, వారు తిన్నారు. ఎంత చక్కగా చెప్పాల్సి చూడండి. నేను ఇప్పుడు చూడండి, నేను తిన్నాను అనుకున్నా, నేను తిన్నాము, నువ్వు తిన్నాడు, ఆమె తిన్నాను అంటే బాగుందా? అదే ఇంగ్లీష్లో అయితే అన్నిటికీ చూడండి, అయ్యేటు, ఉయ్యేటు, దేయేటు, షీయేటు అన్నిటికీ ఏటే. దాంట్లో ఉన్న ఈజీనెస్, అవన్నీ ఈజీనెస్ అంతా మేము స్పోకెన్ ఇంగ్లీష్లో చెప్తున్నాం అనుకోండి. సరే, ఇప్పుడు కళ్ళు తెరమన్నాను, తెరిచారు. సరే, ఇప్పుడు మీ ఇంట్లో సరుకులు తెమ్మని చెప్తే పేపర్ మీద రాసుకోకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలా? మీ ఇంట్లో సామాన్లు తెమ్మన్నారు, ఇంటి సామాన్లు, అవన్నీ మీ మదర్ చెప్తుంటే చక్కగా మీరు పుస్తకంలో కానీ పేపర్లో కానీ రాసుకోకుండా అన్నీ మీ మదర్ చెప్పినని చెప్పేసి చక్కగా షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ సరుకులన్నీ ఒక్కటి కూడా మిస్ కాకుండా ఎలా చెప్పాలా చెప్పచ్చు. అది కూడా నేను మీకు తర్వాత వీడియోలో చెప్తాను. పేపర్ మీద రాసుకోకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలా. మీరు స్టూడెంట్స్ అయితే మీరు చదువుకునే వివిధ సబ్జెక్టుల్లో ముఖ్యమైన విషయాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నా ముందు ఒక 100 మంది లేదా 500 మందిని కూర్చోమనండి. 500 మంది ఒక్కొక్కళ్ళు వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పమనండి. వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు నేను మళ్ళీ అందరి 500 మంది చెప్తా. అదేం పెద్ద కష్టమేం కాదు. ఇంకా ఈ 500 మందిలో ఒక అమ్మాయి లేచి నా ఫోన్ నెంబర్ ఇది, నా పేరు ఏంటంటే చెప్పొచ్చు. ఒక అమ్మాయి లేచి నా పేరు ఇది, నా నెంబర్ ఎంత, నా ఫోన్ నెంబర్ ఎంత చెప్పొచ్చు. అదేం పెద్ద కష్టమేం కాదండి, బ్రహ్మ విజయం కాదు. అది మన పెద్ద పెద్ద ప్రాక్టీస్ కూడా చేయాల్సిన లేదు ఓవర్గా. ఇప్పుడు మీరు 23 పదాలు చెప్పే ముందు ఎట్లా చెప్తారా అనుకున్నారు. ఇప్పుడు 23 పదాలు చెప్పిన తర్వాత ఇలాంటి ఇంకా 2-3 వీడియోస్ అంతా మీరు డిఫరెంట్ చూస్తే ఆ తర్వాత మీరే ఏదైనా ఇదేనా. జనరల్గా హిస్టరీలో రకరకాల సంవత్సరాలు ఉంటాయి, ఏ సంవత్సరం ఏ యుద్ధం జరిగింది అని. అవన్నీ కష్టపడితే మనం చాలాచడం వల్ల ఇట్లా మెమరీ టెక్నిక్స్ ద్వారా నేర్చుకోవచ్చు, సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. సరే, ఇప్పుడు మీరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, వాళ్ళు ఆనందిస్తారు. తర్వాత మీకు ఇంకో విషయం చెప్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి, మీ కామెంట్స్ని తెలియజేయండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, మేము అప్లోడ్ చేసే వీడియోలు ఫ్రీగా చూడండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కినప్పుడు మేము మళ్ళీ మెమరీ ఇంకోటి ఎప్పుడన్నా లోడ్ చేస్తే తొందరలో యూట్యూబ్ వాళ్ళు మీ ఈమెయిల్కి పంపిస్తారండి. ఈరోజు కేవీఆర్ కొత్తది మెమరీ ఇంప్రూవ్మెంట్ అప్లోడ్ చేశాడు, లేదా ఏదైనా ఇంగ్లీష్ లెసన్స్ కూడా అప్లోడ్ చేస్తే ఏదైనా ఈ ఛానల్లో మీరు ఫ్రీగా చూడడం కోసం ప్రతిసారి ఇక్కడ ఏ వీడియోలు నేను చూసుకోవాల్సిన లేదు, మాది జస్ట్ సబ్స్క్రైబ్ అయితే చాలు. ఆ బటన్ ఆటోమేటిక్గా ఆ మెయిల్ యూట్యూబ్ వాళ్ళు మీకు పంపిస్తారు. వాటిని చూసేసి మీరు చక్కగా చూడొచ్చు. తర్వాత మీరు లైక్ బటన్ నొక్కండి, కామెంట్స్ తెలియజేయండి. తర్వాత ఇదే విధంగా ఇంట్లో సరుకులు ఇంకోటి విధాల డిఫరెంట్గా నేను మళ్ళీ కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తాను. మీరు తప్పకుండా మీ కామెంట్స్ను తెలియజేయండి, మీ ఫీలింగ్స్. ఎందుకంటే ఇది జస్ట్ లైక్ ఏంటంటే కామెంట్ చేయడం ఏంటంటే చప్పట్లు కొట్టడం లాగండి. అంటే మేము మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మేము ఎంత బాగా మీరు హ్యాపీ ఫీల్ అవుతున్న విషయం మాకు తెలియజేస్తే అంత ఎంకరేజ్గా మేము కొత్త వీడియోస్ అంతా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కామెంట్ చేయకుండా సైలెంట్గా ఉంటే మాకు కూడా అంత ఉత్సాహం ఉండదు. తెలిసిందే కదండి, ఇది నేను ప్రత్యేకంగా కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఓకే, మళ్ళా మెమరీ ఇంప్రూవ్మెంట్ ఇంకో వీడియోలో తర్వాత ఇంకో రోజు కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.